హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం నైన్త్ క్లాస్ కంటెంట్లో భాగంగా మనము ఈ వీడియోలో గద్యబాగ్లో ఫస్ట్ లెసన్ అయిన యశ్పాల్ రచించిన దుఃఖ్ కా అధికార్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాము. ముందు దుఃఖ అధికార్ అనే పాఠాన్ని యశ్పాల్ రచించడం అనేది జరిగింది. ఈయన యొక్క జీవితకాలము 1903 నుంచి 1976. అట్లానే यशपाल का जन्म ఫిరోజాబాద్ చావని ఫిరోజాబాద్లో చావని అనే గ్రామంలో 1903లో జరిగింది. इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में और उच्च शिक्षा लाहौर में पाई है. ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకల్ స్కూల్లోను మరియు హై స్కూల్ एजुकेशन अंता लाहौर ఈయన పొందడం అనేది జరిగింది. यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी गतिविधियों में जुट गए थे. ఈయన క్రాంతికారి గతివిధి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో టైప్లో ఉంటుంది ఈయన ఆలోచన అంతా కూడా. సో కమ్యూనిస్ట్ క్రాంతికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అలాగే మరి ఈ క్రాంతికారి భావంతో ఈయన ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అట్లానే అమర్ షహీద్ భగత్ సింగ్ आदि के साथ मिलकर इन्होंने भारतीय स्वतंत्रता में आंदोलन भाग लिया. అంటే ఇండియా యొక్క ఇండిపెండెన్స్ టైంలో భగత్ సింగ్తో పాటుగా ఈయన పని చేయడం అనేది జరిగింది. మరి ప్రతి కవి పరిచయం కూడా మన ఈ యొక్క లెసన్స్లో ఉన్న ప్రతి కవి పరిచయం కూడా మన నోట్లో ఉండాలి. ముఖ్యంగా 9th 10th కవులు ఒక దాదాపుగా 5 గద్య కవులు, 5 పద్య కవులు. అట్లానే 10th న్యూ సిలబస్లో 5 అలాగే మళ్ళీ వీళ్ళకి సంబంధించి 10th ఓల్డ్ సిలబస్లో ఒక 7 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా మన నోట్కి వచ్చేసి ఉండాలి. ముఖ్యంగా కవి లేఖక అన్నటప్పుడు ముందు మన కంటెంట్కి సంబంధించిన కవుల గురించి బాగా చదివి తర్వాత యశ్పాల్ గురించి అయితే మార్చ్ టెట్లో ఒకటే బిట్టు 2 సార్లు వచ్చింది. యశ్పాల్కి ప్రముఖ కృతియ ఈయనకు సంబంధించిన ముఖ్యమైన రచనలు ఏంటి అంటే దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, झूठा सच तथा మేరీ తేరీ ఉస్కి బాత్ అనేది ఒక ఉపన్యాసం. అలాగే జ్ఞాన్దాన్, ఇవన్నీ కూడా ఉపన్యాసాలు అన్నమాట. చూడండి, దేశద్రోహి, పార్టీ కామ్రేడ్, దాదా కామ్రేడ్, झूठा सच తథా మేరీ తేరీ ఉస్కి బాత్ అనేవి ఈయనకు సంబంధించిన ఉపన్యాసాలు. జ్ఞాన్దాన్ లాస్ట్ టైం ఇచ్చిన కహానీ సంగ్రహ ఇది. జ్ఞాన్దాన్, తర్క तूफान, पिंजरे की उड़ान, फूलों का कुर्ता, उत्तराधिकारी सभी कहानी संग्रह है. और इनके साथ साथ एक సింహావలోకన్ అనే ఆత్మకథ కూడా మనకి ఈయన రచించడం అనేది జరిగింది. मेरी तेरी उसकी बात पर यशपाल को साहित्य अकादमी पुरस्कार मिला था. यशपाल की कहानियों में कथा रस सर्वत्र मिलता है. वर्ग संघर्ष, मनोविश्लेषण और पैन व्यंगी इनकी कहानियाँ की विशेषता है. చూడండి, వర్గ సంఘర్ష, మనోవిశ్లేషణ और పైన వ్యంగ్ అనేవి ఈయన యొక్క స్టోరీస్లో విశేషతలు అన్నమాట. यशपाल यह मानते रहे कि समाज को उन्नत बनाने का एक ही रास्ता है, सामाजिक समानता के साथ साथ आर्थिक समानता. అన్నీ ఈక్వల్గా అందరూ సమానమే, దున్నేవాడితే భూమి అనే కాన్సెప్ట్ ఇంది. यशपाल ने अपनी रचनाओं में हिंदी के अलावा उर्दू और अंग्रेज़ी के शब्दों का भी बेहिचक प्रयोग किया है. प्रस्तुत कहानी देश में फैले अंधविश्वासों और ऊंच नीच के भेदभाव का
बेनकाब करते हुए यह बताती है कि दुख की अनुभूति सभी को समान रूप से होती है। कहानी धनी लोगों की अमानवीयता और गरीबों की मजबूरी को भी पूरी गहराई से उजागर करती है। यह सही है कि दुख सभी को तोड़ता है। दुख में मातम मनाना हर कोई चाहता है। दुख के क्षण से सामना होने पर सब अवश्य हो जाते हैं, पर इस देश में ऐसे भी अभागे लोग हैं जिन्हें दुख मनाने का भी अधिकार न అవకాశ్ అంటే ఇక్కడ ఈ యొక్క కథలో దుఃఖాన్ని ప్రజెంట్ చేసే అధికారము కూడా డిఫరెంట్గా చూపించడం అనేది జరిగింది. ధనికులకు ఒక రకంగా, మరి పేదవారికి ఒక రకంగా ఈ యొక్క దుఃఖాన్ని ప్రజెంట్ చేసే అంటే పేదవాళ్ళకి అసలు దుఃఖాన్ని ప్రజెంట్ చేసే అధికారం కూడా లేనట్టుగా ఈ స్టోరీలో చూపించడం అనేది జరిగింది. సో ఇది మనం 1903లో పుట్టారు, ఎక్కడ ఫిరోజాబాద్లో. అలాగే प्राइमरी शिक्षा स्थानीय स्कूल, उच्च शिक्षा लाहौर में की। यशपाल विद्यार्थी काल से ही क्रांतिकारी भावना से रहे थे। यशपाल की कृतियाँ देशद्रोही, पार्टी कामरेड, दादा कामरेड, झूठा सच तथा मेरी तेरी मेरी उसकी बात उपन्यासाలు ఇవి. ज्ञानदान, तर्क तूफान, पिंजरे का उड़ान, फूलों का कुर्ता, उत्तराधिकारी, कहानी संग्रहालय, सिंहावलोकन, आत्मकथा. मेरी तेरी उसकी बात అనే ఉపన్యాసానికైతే ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కార్ లభించడం అనేది జరిగింది. ఈయన స్టోరీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వర్గ సంఘర్ష్, మనోవిశ్లేషణ, పైన వ్యంగ్య అనేవి ఉంటాయి. ఈయన సమాజ సమానత మరియు ఆర్థిక సమానత కొరకు ఫైట్ చేయడం అనేది జరిగింది. భగత్ సింగ్తో పాటు ఈయన స్వతంత్ర పోరాటంలో వర్క్ చేయడం అనేది జరిగింది. ఇకపోతే మనము దుఃఖ అధికార్ పాఠానికి వచ్చినట్లయితే, దుఃఖ అధికార్ పాఠాన్ని రచించింది ఎవరు అంటే యశ్పాల్ రచించారు. ఆల్రెడీ కవిపరిచయం చూసుకున్నాము. మరి పాఠక సార్ చూసినట్లయితే ముఖ్యంగా పాఠం మొత్తం ఈ పాయింట్స్ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. అవేంటో చూద్దాం. ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి? పోషాక్ సే జుడి లేఖకి సమస్య. పోషాక్ అంటే వస్త్ర, డ్రెస్ తోటి లేఖక యొక్క సమస్య ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఖర్బూజే వాలి స్త్రీ కా రోనా, అంటే అక్కడ పుచ్చకాయలు గట్ట అమ్ముకుంటున్న ఒక ముసలి స్త్రీ ఏడుస్తుంది, కారణం ఏంటి? మూడో పాయింట్ బుడియా కే దుఃఖ కారణ్ ఔర్ లోగోకి ప్రతిక్రియ. దుఃఖానికి కారణం ఏంటి, ప్రజల యొక్క రియాక్షన్ ఎలా ఉంది? నెక్స్ట్ నాలుగో పాయింట్ బుడియా కే దుఃఖి సంభ్రాప్త మహిళాసే తులనా. ఈ యొక్క బుడియా యొక్క అంటే ముసలావిడి యొక్క దుఃఖాన్ని వేరే మహిళతోటి ఏ రకంగా కంపేర్ చేశారు లేఖకు. లేఖకి దృష్టిమే దుఃఖ అధికార్, లేఖకు మైండ్ సెట్లో దుఃఖ అధికార్. ఈ పాయింట్స్ చుట్టూరా స్టోరీ మొత్తం తిరుగుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి స్టోరీ పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది మీనింగ్స్, ప్రతి మీనింగ్ కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒక 15 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ భాషా అధ్యాయన్, గ్రామర్ పార్ట్ ఏమిచ్చాడు ఈ లెసన్లో అనేది చూస్తే మనకి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. మరి ముందు దుఃఖ అధికార్ స్టోరీలోకి వెళ్దాం. మరి ఈ స్టోరీ ఏంటి అనేది చూస్తే మనము ఒక్కొక్క పాయింట్ వైజ్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. పోషాక్ సే జుడి లేఖకి సమస్య. लेखक का मानना है कि पोशाकें यानी वस्त्र बट्टలు समाज को अलग अलग वर्गों में बांटती है. సమాజాన్ని ఒక భిన్నమైన వర్గాలుగా తీర్చిదిద్దుతుంది. బట్టలే కదా, బట్టలను చూసి ఐడెంటిఫై చేస్తాము ఏ రకంగా ఉండాలి వాళ్ళతోటి ప్రవర్తన అనేది. సో
अच्छी एवं स्तरीय पोशाक समाज में सम्मान एवं हैसियत दिलाती है. మంచి అఫీషియల్ డ్రెస్ ఐరన్ చేసిన మంచి ఒక సూట్ బూట్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుంది. पोशाकें मनुष्य के मन मस्तिष्क में इस कदर छाई रहती है कि चाहते हुए भी एक समृद्धि व्यक्ति किसी गरीब असहाय को व्यक्ति के निकट जाकर उससे आत्मीय संबंध नहीं बना पाता, उसके दुख को नहीं जान पाता. लेखक के सामने भी यही समस्या है. అంటే పోషాకేం మనం వేసుకున్న వస్త్రాల్లో మనం మెంటల్లీ మనము సహాయం చెయ్యాలి అనుకున్న కొన్ని స్థితుల్లో మరి ఆ సహాయాన్ని చేయనివ్వదు అనే ఆలోచనలో ఈయన ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, లేఖకు ఒక మంచి వస్త్రాధారణలో ఉన్నారు. డైరెక్ట్గా ఒక ముసలావిడ ఏడుస్తూ ఉంటే ఆ కారణాన్ని కూడా డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి తెలుసుకోలేని స్థితి. ఆ వస్త్రధారణ ఎక్కడ ఆయన వాల్యూ తగ్గిపోతుందో అనే ఒక భయం వల్ల ఆ కారణాలన్నీ కూడా వేరే వాళ్ళతో అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పోషాక్ సే जुड़ी लेखक की समस्या. చూడండి, लेखक का मानना है कि पोशाक यानी वस्त्र समाज को अलग अलग वर्गों में बांटती है. अच्छी एवं स्तरीय पोशाक समाज में सम्मान एवं हैसियत दिलाती है. पोशाकें मनुष्य के मन मस्तिष्क में इस कदर छाई रहती है कि चाहते हुए भी एक समृद्ध व्यक्ति किसी गरीब असहाय व्यक्ति के निकट जाकर उससे आत्मीय संबंध नहीं बना पाता, उसके दुख को नहीं जान पाता. लेखक के सामने भी यही समस्या आई. खरबूजे वाली स्त्री का रोना. पापम ఒక ముసలావిడ ఎందుకు ఏడుస్తుంది చూద్దాం. बाजार में लेखक ने देखा कि एक अधेड़ आधी या ढलती उम्र, अधेड़ का मीन आधी या ढलती उम्र वाली स्त्री అంటే ముసలావిడ खरबूजे लिए बैठी है. ఖర్బూజాలన్నీ కూడా అంటే పుచ్చకాయలన్నీ అక్కడ పెట్టుకుని కూర్చుంది. वह स्त्री एक कपड़े से मुँह छिपाए रो रही है. ఆ స్త్రీ ఒక తన కొంగుతో తన యొక్క ముఖాన్ని దాచివేసుకుని ఏడుస్తుంది. आसपास में खड़े लोग उस बूढ़ी स्त्री को हेय बुरी दृष्टि से देख रहे हैं. लेखक उस स्त्री को रोने का कारण जानना चाहते हैं, परंतु वह संकोचवश उस स्त्री के पास जाने से कतराता है. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్త్రీ గురించి చాలా బ్యాడ్గా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకో తర్వాత తెలుసుకుందాం. లేఖకు కూడా ఆ స్త్రీ దగ్గరికి వెళ్దాము అంటే అది ఈయన యొక్క వస్త్రధారణ అక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ బాధని తెలుసుకోనివ్వలేదు. ఓకే, खरबूजे वाली स्त्री का रोना. बाजार में लेखक ने देखा कि एक अधेड़ स्त्री खरबूजे लिए बैठी है. वह स्त्री एक कपड़े से मुँह छिपाए रो रही है. आसपास में खड़े लोग उस बूढ़ी स्त्री को हेय बुरी दृष्टि से देख रहे हैं. लेखक उस स्त्री के रोने का कारण जानना चाहते हैं, परंतु वह संकोचवश उस स्त्री के पास जाने से कतराता है. बुढ़िया के दुख का कारण और लोगों की प्रतिक्रिया. అసలు ఆ యొక్క ముసలావిడి యొక్క ముఖ్యమైన ఆ బాధకి కారణం ఏమిటి అనేది చూద్దాం. లోగోసే పతా చలాకి అంటే ప్రజల్ని అడిగిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగిన తర్వాత అర్థమైంది ఎవరికి, లేఖకి. అదేంటో ఇక్కడ చూడండి. లోగోసే పతా చలాకి ఇస్ బుढ़िया का
23 वर्ष का एक जवान लड़का था। ఈ యొక్క ముసలావిడికి 23 సంవత్సరాల ఒక కొడుకు ఉండేవాడు. బహు ఔర్ పోతా పోతీ సే ఘర్ పూరా భరా థా. అంతేకాదు బహు కోడలు మరియు పోతాపోతి ఐ మీన్ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్, సో మనవరాళ్లతో చక్కగా ఉంది ఇల్లు. లడకా 1.5 बीघे జమీన్ మే కచియారి సబ్జీ ఫల్ అంటే కూరగాయల్ని మరియు ఫ్రూట్స్ని పండించే ఒక తోట లాంటిదన్నమాట. అయితే ఈ నగరానికి దూరంగా మరి ఆయన ఆ కొడుకు పేరు కూడా భగవాన. అతని పేరేంటి? భగవాన నేమ్తో ఉన్న ఆ కొడుకు మరి 1.5 बीघे జమీన్ పర్ కచియారి, బీగాలు అంటే ఇప్పుడు మనం ఎకరాలు అంటున్నాం, అప్పుడు బీగాలులో కొలిచేవారు. 1.5 అంటే 1.5 బీగా ప్లేస్లో మరి ఈ యొక్క పంటలాగా పండిస్తూ తన వ్యాపారం చేసుకునేవాడు. ఉగాకర్ सब्जी फल उगाकर अपने परिवार की रोजी रोटी चलाता था. एक दिन लड़का सुबह सुबह खेत से पके खरबूजे तोड़ रहा था कि अचानक उसका पैर एक जहरीले सांप पर पड़ गया. सांप ने उसे डस लिया. సో ఒకరోజు అనుకోకుండా అతడు పొద్దున్నే చీకటితోటి వెళ్ళి మరి కర్బూజే అవన్నీ తీసుకొద్దామని చెప్పి వెళ్ళి కోసుకుని వస్తూ ఉండగా అక్కడ అతని కాలు ఒక పాము మీద పడింది. విషంతో కూడిన ఒక పాము మీద కాలు అడుగేయడంతో అక్కడికక్కడే ఆ పాము కాటేయడం అనేది జరిగింది. इस बूढ़ी स्त्री ने झाड़ फूक दान दक्षिण करवाई. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క కొడుకుని కాపాడుకోవడానికి తన దగ్గర ఉన్న పూర్తిగా ఇంట్లో ఉన్న సరుకులు కాస్త జాడ్ఫూక్ అంటే మంత్రం చదివేవాడిని పిలిపించి మంత్రాలు వేయించి మొత్తం అంతా కూడా చేసింది. అయినా సరే తన ఏమాత్రం స్థితిని కాపాడుకు పర్ కోయి లాభ నా హువా. अंततः लड़का मर गया. वह लड़का ही उस गरीब असहाय परिवार का एकमात्र सहारा था. आ कोड़के अलगी सहारा. कफन के लिए भी पैसे ना थे. మరి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. इसलिए बुढ़िया ने बचे हुए गहने बेचकर बेटे का अंतिम संस्कार, ఆ ఉన్న గాజులు గట్ట ఏమైనా ఉంటే చిన్న చిట్టుగా మొత్తం అవన్నీ కూడా అమ్మేసి అతని యొక్క అంత్యక్రియలు అంతిమ సంస్కారం చేసింది. अगले दिन पोता पोती को भूख से बिलबिलाते और बहू को बुखार से तपते देख बुढ़िया रोती बिलखती हुई खरबूजे की टोकरी उठा बाजार में जा बैठी. बेटे की 13वीं संपन्न किए बिना बुढ़िया का इस तरह बाजार में आ बैठना वहाँ के लोगों को आपत्तिजनक लगने लगा. సో మరి ఈ రకంగా మరి ఆ కథలో కొడుకు చనిపోయిన తర్వాత మరుసటి రోజు మనవరాలకి మరి ఆకలిస్తుంటే ఆ కర్బూజాలు ఇచ్చింది. ఆ తర్వాత కోడలేమో జ్వరంతో పక్కన పడుకుని ఉంది. వీటిని మరి ట్యాబ్లెట్స్ అయినా కావాలి కదా అని చెప్పి ఆ కొడుకు కోసుకొచ్చిన ఏవైతే కర్బూజాలు ఉన్నాయో అవి తీసుకుని మార్కెట్లోకి వచ్చింది. అలా రావడం జనాలకి నచ్చల. ఎందుకు ముందు 13 రోజుల కార్యం జరగకుండానే ఈ అమ్మాయి ఈ ముసలావిడ వచ్చి ఇలాగా పనులు చేస్తుంది అని చెప్పి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనేక మంది అనేక రకాలుగా మాటలు చెప్తున్నారనమాట. ఇటువంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి ఆవిడ బాధను అర్థం చేసుకోవట్లా, ఆవిడ ఆకలిని అర్థం చేసుకోవట్లా. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఎవరైనా ముట్టుకుంటే మైలే కదా, మైల్తో ఉంది, మైల్ ఇంకా పోలా, ఇంకా ఎంత సంస్కారం లేనిదో అని చెప్పి అందరు నానా రకాలుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది ప్రతిక్రియ. నెక్స్ట్, बुढ़िया के दुख की संप्राप्त महिला से तुलना.
बुढ़िया की आर्थिक स्थिति को जाने बिना लोगों का इस तरह उसे दुत्कारना लेखक को अच्छा ना लगा. ఆర్థిక స్థితి తెలుసుకోకుండా మరి ప్రజలు ఇలాగా చుట్టుపక్కల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేఖకైతే నచ్చలేదు. बूढ़ी स्त्री के पुत्र वियोग तरीके तथा लोगों को उसके प्रति घृणात्मक टिप्पणी करते देख लेखक को अपने పడోసి की वह సంప్రాప్త సభ్య మహిళ అంటే లేఖక అంతకు ముందు తన దగ్గరలో ఉన్న ఒక మహిళ యొక్క చక్కటి అంటే డబ్బున్న మహిళ అన్నమాట. ఆ మహిళ యొక్క కొడుకు చనిపోతే జో పుత్రకే నిధన్ పర్ 2.5 మహీనే అంటే 2.5 నెలల వరకు ఆమె అసలు పలంగ్ సే నా ఉठी थी, మంచమే దిగలేదంటే 2.5 నెలలు. 15 मिनट पर उस महिला के बार बार बेहोश हो जाने से पूरा शहर करुणा से भर गया और इधर बूढ़ी दुख को समाज समझ नहीं पा रही है. स्त्री है जिसके మరి 15 నిమిషాలకి ఒకసారి అక్కడ ఆమె మూర్ఛొచ్చి పడిపోయేది. మరి అటువంటి స్థితి మొత్తం టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా గొప్ప బాధని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఈ ముసలావిడ యొక్క బాధని ఎవరు కూడా పట్టించుకోవడం లేదా అన్నట్టుగా మరి लेखक की दृष्टि में दुख का अधिकार. लेखक टिप्पणी करता है कि उस बुढ़िया को दुख मनाने का अवकाश एवं अधिकार नहीं है क्योंकि वह निर्धन है. ఆ యొక్క ముసలావిడికి దుఃఖాన్ని ప్రజెంట్ చేసే అధికారం లేదంట. ఎందుకంటే ఆవిడ నిర్ధన్. ఇదే కదా సొసైటీ కోరుకునేది. यदि वह अमीर होती है और उसे अपने घर परिवार के पेट की చింత నా होती, ఇంటి బాధ్యత ఆకలి యొక్క బాధ లేకపోతే ఆవిడ ధనంతో కూడి ఉంటే उसे दुख मनाने का अधिकार होता और पूरा समाज उसके दुख में सम्मिलित भी होते. మొత్తం సొసైటీ మొత్తం ఆ దుఃఖంలో పార్టిసిపేట్ చేస్తుందంటండి. कहानी के अंत में लेखक कहता है कि शोक करने दुख मनाने के लिए भी सहूलियत चाहिए. दुखी होने का भी एक अधिकार होता है जो निश्चित रूप से हमारे समाज में निर्धन एवं निम्न वर्ग के लोगों को नहीं है. సో ఒక దుఃఖాన్ని ప్రజెంట్ చేయడానికి కూడా ఒక అధికారం అనేది ఉంటుంది, ఒక కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది. ప్రస్తుత కహాని సమాజ్కి ఇసి విసంగతి का అత్యంత మార్మిక చిత్రణ करती है అని చెప్పి ఇక్కడ యశ్పాల్ చెప్పడం అనేది జరిగింది. ఇది మరి స్టోరీ. మళ్ళీ ఒకసారి చూసుకోండి. స్టోరీ ఏంటి? పోషాక్ जुड़ी लेखक की समस्या, అలాగే खरबूजे वाली स्त्री का रोना, बुढ़िया दुख का कारण एवं लोगों की प्रतिक्रिया, बुढ़िया के दुख की संप्राप्त महिला की तुलना, लेखक की दृष्टि में दुख का अधिकार. నెక్స్ట్ మరి ఈ యొక్క వీడియోలో ఇంకా బిట్స్లో కొన్ని ఏమైనా ఎక్కడైనా లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా మిస్ అయితే దాన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో కలపడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ యొక్క టాపిక్ యొక్క కాన్సెప్ట్. అట్లానే మీనింగ్స్ చూసినట్లయితే పోషాక్ వస్త్ర పహానవా. నెక్స్ట్ अनुभूति, एहसास, अड़चन, विघ्न, रुकावट, बाधा, अधेड़, आधी उम्र का, ढलती हुई उम्र का, व्यथा, पीड़ा, दुख, व्यवधान, रुकावट, बाधा. చూడండి మీనింగ్. పోషాక్ అంటే వస్త్రాలు, అలాగే అనుభూతి ఎహసాస్ అనుభూతి చేయడం, అనుభవం చేయడం, ఎహసాస్ కర్ణ. అడ్చడ్ విఘ్న, రుకావట్, బాధ, ఒక ఆటంకం అన్నమాట అడ్చన్ అంటే. అధేడ్ ఎక్కువ వయసు దాటిన వ్యక్తి. అలాగే వ్యథ, పీడ, దుఃఖ. వ్యథ అంటే పీడ, బాధ, దుఃఖము. వ్యవధాన్, రుకావట్, బాధ. ఒక సేమ్ రుకావట్ బాధ పైన ఉంది కదా. అడ్చన్ అన్న వ్యవధాన్ అన్న ఒక్కటే.
బేహయా బేషర్మ్ నిర్లజ్జ, నీయత్ నీయత్ ఇరాదా ఆశయ్, మన నియత్ మన యొక్క ఒపీనియన్, మనం ఏ రకంగా ప్రవర్తించాలని ఆశయ్. అలాగే బర్కత్ వృద్ధి, లాభ్ సౌభాగ్యం. అలాగే ఖసం పతి, కస్మ్ పతి, లుగాయి పత్ని, परचून की दुकान, आटा चावल दाल आदि की दुकान. परचून की दुकान అంటే सूतक, परिवार में किसी बच्चे के जन्म होने या किसी के मरने पर कुछ निश्चित समय तक परिवार के लोगों को ना छूना. అదే మనం మైల్ అంటాం కదా, అది సూతక్ అంటే. సో జన్మ సందర్భంలోనూ ఉంటుందంటండి, చనిపోయిన సందర్భంలోనూ ఉంటుందంట. కచియారి खेतों में तरकारी बोना, निर्वाह गुजारा, मेड़ खेत खेत के चारों ओर मिट्टी डालकर बनाया हुआ घेरा. మరి పంట పొలాల్లో ఉండే గట్లు అన్నమాట. మేడ్ అంటే నలువైపులు ఉండే గట్టు. తరావట్ గీలాపన్ అంటే భీగాపన్ అన్నమాట. నమి శీతలత ठंडक, లైట్గా లైట్ వాటర్తో కూడిన అని అర్థం. ఓఝా झाड़ फूंक करने वाला. ఓఝా అంటే ఎవరు? మంత్రాలు చదివేవాడు అని అర్థం. అలాగే నెక్స్ట్ చన్నీ కకన, మామూలీ గహన, జేవర్ ఏదో కొద్దిగా నార్మల్ గహన అనమాట, పెద్ద వాల్యుబుల్ కాదు. సహూలియత్ సువిధ. నెక్స్ట్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనము समाज में मनुष्य का अधिकार और उसका दर्जा कैसे सुनिश्चित होता है? पोशाक के कारण, अंते कदा. लेखक के अनुसार अनेक बंद दरवाजे कौन खोल देती है? हमारी पोशाक. नेक्स्ट मनुष्य के जीवन में पोशाक का क्या महत्व है? पोशाक मनुष्य की सामाजिक स्तर का निर्धारण करती है. नेक्स्ट पोशाक के द्वारा मनुष्य दूसरे मनुष्य में भेद करता है. పోషాక్ విశేష పరిస్థితి మే झुकने नहीं देती. సో ఇతరులతో డిఫరెంట్గా చూపిస్తుంది, సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుంది. మరి మంచి చెడు, మంచి బట్టలు వేసుకున్నప్పుడు ఆ యొక్క చిన్న చిన్న పనులు చేయనివ్వదు. ఇది ఉపరిక్త సభి. लेखक ने स्वयं की तुलना किससे की? बंद दरवाजे से. లేఖక ఈ పాఠంలో తనని బంద్ దర్వాజే, మూసివేసిన తలుపులతో కంపేర్ చేసుకున్నాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు, బాధను తెలుసుకోవాలి. అది బూఢీ స్త్రీ కర్బూజే కహా బేచ్ రహీ థీ. మరి ఎక్కడ అమ్ముతుంది ముసలావిడ? ఫుట్పాత్ పర్. అలాగే బూఢీ స్త్రీకో బాజార్ మే ఖర్బూజే బేచనే క్యూ ఆనా పడా. ఎందుకు వచ్చింది? బేటేకి బినా ఉసే పైసే కోయి ఉధార్ నహీ. కొడుకు లేడు కాబట్టి ఎవరు కూడా మరి అప్పు కూడా కనీసం ఇవ్వలేదు. ఉస్కి బహు బుఖార్ మే తప్ రహీ థీ. రెండు కూడా కారణాలు, ఈ రెండు కూడా. నెక్స్ట్ बेटे के 13वीं संपन्न हुए बिना बूढ़ी स्त्री इस तरह बाज़ार में आ बैठना लोगों को कैसा लगा? आपत्तिजनक लगा. खरबूजे बेचने वाली से कोई व्यक्ति खरबूजे क्यों नहीं ले रहा था? उसके बेटे की मृत्यु के कारण उसके घर में सूतक चल रहा था. करेक्टे కదా కారణము? కథన్ కరెక్టే, కారణము కరెక్టే. భగవానా अपने परिवार का निर्वाह कैसे करता था? భగవానా కొడుకు మరి ఏ రకంగా పరివారాన్ని పోషించేవాడు? సబ్జీ ఫల్ బేచ్కర్. అలాగే बूढ़ी स्त्री के बेटे की मृत्यु कैसे हुई? सांप के काटने से. नेक्स्ट लड़के को बचाने के लिए बूढ़ी स्त्री ने क्या किया? वह झाड़ू फूंक करने वाला ओझा को बुलाकर लाई. ఓజా అంటే తెలుసు కదా, మంత్రాలు చదివేవాడిని తీసుకురావడం అనేది జరిగింది. सांप के काटने पर लड़के का शरीर कैसा पड़ गया? काला पड़ गया. విషం ఎక్కేసి నల్లబడిపోయింది. बूढ़ी स्त्री को अपने बचे हुए गहने क्यों बेचना पड़ा? बेटे के अंतिम संस्कार के लिए, మరి చివరి అంత్యక్రియల వరకు కారణంగా తన ఆ యొక్క ఉన్న గహనని అంటే
జ్యువెలరీని కూడా అమ్మేయాల్సి వచ్చింది. కిస్కి मृत्यु के बाद किसकी मृत्यु के बाद बूढ़ी स्त्री के परिवार का पालन पोषण करने वाला कोई नहीं था. पुत्र. बूढ़ी स्त्री खरबूजे बेचते समय क्या कर रही थी? फक फक कर रो रही थी. नेक्स्ट भाषा अध्ययन చూసినట్లయితే निम्नलिखित शब्दों के पर्यायवाची शब्द कंपल्सरी पर्यायवाची शब्द పెంచాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. ईमान सच्चाई, बदन शरीर देह, अंदाज़ा अनुमान. नेक्स्ट बेचैन व्याकुलता तड़प, गम दुख कष्ट, दर्जा श्रेणी, जमीन भूमि धरती, बरकत वृद्धि विकास उन्नति, जमाना समय युग. नेक्स्ट అయిపోయింది కదా. निम्नलिखित उदाहरण के अनुसार पाठ के आए युग्म शब्दों को छांट कर लिखिए. बेटा बेटी. అలాగే ఇక్కడ వచ్చిన ఇంకొన్ని పదాలు చూడండి. ఖసం లుగాయి పోతా పోతి ఖసం లుగాయి బేటా బేటి యుగ్మ పదాలు అన్నమాట. అంటే జంట పదాలు అని అర్థం. ఇటువంటివన్నీ కూడా ద్వంద్వ సమాసంలో చెప్తాము. पाठ के संदर्भ के अनुसार निम्नलिखित वाक्यांशों की व्याख्या कीजिए. చూడండి. बंद दरवाजे को खोल देना. इसका अर्थ है किसी के तिरस्कार या उपेक्षा को समाप्त कर देना. उससे बातचीत के लिए तैयार होना. అంటే ఎవరిదైనా మరి తిరస్కరణ కావచ్చు, లేకపోతే నెగిటివ్నెస్గా చూస్తూ ఉన్న పరిస్థితి, ఇష్టం లేని వాళ్ళ దగ్గర కూడా మనం ఇష్టపడి మాట్లాడడానికి ముందుకు వెళ్ళడం. బంద్ దర్వాజాకో ఖోల్దేనా అంటే మనకి ఇష్టం లేదు ఆ పని చేయడానికి, అయినా మనం మూవ్ అవ్వడం. అటువంటి సందర్భంలో ఈ ముహావరాని వాడడం అనేది జరుగుతుంది. నిర్వాహకరణ. इसका अर्थ है जीविका चलाना. जीविका चलाने हेतु अर्जन करना, निर्वाह करना, అరేంజ్ చేసుకోవడం. నిర్వాహకరణ అంటే మనీని ఏర్పాటు చేసుకోవడం. इसका अर्थ है जीविका चलाना. जीविका चलाने हेतु अर्जन करना. అలాగే भूख से बिल बिलाना. इसका अर्थ है भूख से अत्यधिक परेशान होना या भूख से तड़पना అని కూడా చెప్పచ్చు. कोई चारा ना होना. इसका अर्थ है कोई अन्य उपाय ना होना, వేరే దారి లేదు అని అర్థం. शोक से द्रवित हो जाना. इसका अर्थ है दुख के कारण करुणा से भर जाना. దుఃఖం కారణంగా కరుణతో నిండిపోవడం అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి. निम्नलिखित शब्द युग्म और शब्द समूहों को अपने वाक्यों में प्रयोग कीजिए. छन्नी ककना, अढ़ाई मास, पास पड़ोस, दुअन्नी चवन्नी, मुँह अंधेरा, झाड़ना फूंकना, फकर बिलक कर, तड़प कर, लिपट कर. ఇదండి మరి ఫస్ట్ లెసన్ మొత్తం. మరి ఈ లెసన్లో డౌట్స్ అన్ని క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను. 9th క్లాస్ గద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఇది. మరి ఎక్కడా కూడా ఏది మిస్ కాకుండా ఈ లెసన్లో ఈ వీడియోలో కవర్ చేయడం అనేది జరిగింది. ఎవ్వరూ కూడా చాలా చక్కగా ఈ మాత్రం చదివితే, అంటే ఇది బాగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఒక్కసారి టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. అక్కడ ఏమైనా కొత్త పాయింట్లు తగులుతాయేమో, కొత్త బిట్స్ తగులుతాయేమో చూడండి. అంటే ఒకసారి అర్థం కాకపోతేనే టెక్స్ట్ బుక్ కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి బాగా వచ్చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ చదవాలనే కోరిక ఏర్పడుతుంది. ఎందుకంటే మనకి రాని టాపిక్ కొత్త క్లమ్జీగా ఉన్న ఏరియాలో చదవడం చాలా కష్టంగా మైండ్ తీసుకుంటుంది. అలాగే బాగా వచ్చిన టాపిక్ మరి మనకు తెలిసిన కొన్ని విషయాల్ని ఒక టెక్స్ట్ బుక్లో చదువుతున్నాము అంటే అది ఇంకో రకంగా ఉంటుంది ప్రిపరేషను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.